కయీనుకి దేవుని పైన కోపం వచ్చింది. ఎందుకు? తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంటే దేవుని పైన తను కోపపడుతూ ఉన్నాడు. తప్పు ఎవరిలో ఉంది? కయీనులో ఉంది. చాలాసార్లు మనకు కూడా అలాంటి సందర్భం వస్తుంది. దేవుని పైన కోపం వస్తుంది. యోనా లాంటి భక్తునికి కూడా వచ్చింది. అయితే తప్పు ఎప్పుడు ఎక్కడుంది? మనిషిలోనే ఉంది. అయితే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అంటే దేవుని జ్ఞానము పొందినటువంటి మహాజ్ఞాని ఆయన ఏమంటున్నాడంటే 19వ అధ్యాయంలో 2-3 వచనాలు కలిసి ఉంటాయి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. కాబట్టి ఎవరికైనా దేవుని పైన కోపం వస్తే దానికి కారణం ఏంటి అని ఒక్క మాటలో సొలొమోను రాశాడు. అంటే ఎక్కడో మూర్ఖమైన పని, మూర్ఖమైన ఆలోచన వ్యక్తి చేసినప్పుడు తన ఎదురుగా ఉన్న పరిస్థితి తారుమారవుతుంది. అప్పుడు ఎవరిపైన కోపం చేసుకోవాలి? తనపైనే కోపం చేసుకోవాలి. ఏమని? అరే ఏంటి నేను ఇలా బుద్ధి లేని పని చేశానే, ఇలా చేసి ఉండకూడదు అని తనపైన కోపం చేసుకోవాలి. కానీ సహజంగా మనిషి దేవుని పైన కోపం చేసుకుంటాడు. అది మనం చూస్తూ ఉన్నాం.